కష్టపడుతూనే ఉండాలి, డబ్బు వెంట పరిగెడుతూనే ఉండాలి సార్. సో అలాంటి రూట్లో మనం వెళ్ళకుండా సో ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో కనుక మనం ఉన్నట్లయితే మనం అన్లిమిటెడ్ డబ్బు సంపాదించుకోవచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఉంటుందా ఉండదు అందరికీ. పెట్టుబడి లేని వ్యాపారం, ఇక్కడ పెట్టుబడి కూడా లేదు. ఒక బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఉంటేనే దానికి తగ్గట్టు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ కూడా ఎప్పుడు వస్తుంది? ఒక 1 year టైం పడుతుంది మనకు అందులో కమిషన్ రావడానికి సార్. సో అలాంటిది ఇక్కడ మనం జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ప్రోడక్ట్స్ అన్నీ వాడతామా లేదా? పేస్ట్, సబ్బు, సరుకు ఇవన్నీ వాడతామా లేదా? సో అవన్నీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి బయట కొనుక్కుంటున్నాం కదా. ఎప్పుడైతే మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయి దాని ద్వారా? ఏం రాదు. సో ప్లస్ అదేవిధంగా దాన్ని ఉన్న రేటుకి ఇచ్చినా లేదంటే తక్కువ రేటుకి ఇచ్చిరా? ఉన్న రేటుకే ఇచ్చారు, అవునా కదా? డిస్కౌంట్ ఎక్కడ కూడా మనకి డిస్కౌంట్ కూడా రాదు. ఒకవేళ ఒక 10 సంవత్సరాల నుంచి ఒక షాప్లో మనము రేషన్ తీసుకుంటున్నాము, ఎప్పుడైనా వాళ్ళు మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవ్వడం కానీ లేదు అంటారా ఉన్న ఎంఆర్పీ రేట్ కంటే తక్కువ ఇవ్వడం కానీ అలాంటిది ఎప్పుడైనా చూసిరా? ఒక 10,000 సామాన్ తీసుకున్నాము అంటే కూడా ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వరు, ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడు మీరు ఎంతోమందికి ఒక కొత్త పర్సన్ వచ్చిన వాళ్ళకి మీరు ఎక్కడ సామాన్ తీసుకుంటారు అని అంటే మనం ఒక షాప్కి రెఫర్ చేస్తాం సార్. సో మనం తీసుకునే షాప్కి మనం రెఫర్ చేస్తాం. చేయడం ద్వారా మీకు ఏమైనా షాప్ అయినా ఏమన్నా మీకు ప్రాఫిట్ ఇస్తారా? ఇవ్వరు. సో ఎక్కడ కూడా మనకు బెనిఫిట్ అనేది లేదు. బయట మార్కెట్లో మన ప్రోడక్ట్స్ కొంటాం. మరి అలాంటప్పుడు కెమికల్ ప్రోడక్ట్స్ మనం ఎందుకు వాడాలి? అక్కడ ఆర్గానిక్ అయితే కాదు కదా. ఈ రోజుల్లో వచ్చేటి అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లేదు కదా, అంటే కెమికల్ ప్రోడక్ట్స్. కెమికల్ ప్రోడక్ట్స్కి ఎంఆర్పీ కొంటుంది. ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకి డిస్కౌంట్లో వస్తుంది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్తాము, ఒక సైడ్ ఏమో ఎంఆర్పీ ఉంటుంది, ఒక సైడ్ ఏమో డిస్కౌంట్ అని ఉంటుంది. వెళ్ళకపోతే డిస్కౌంట్లకే పోతాం కదా. సో డిస్కౌంట్లో ప్రతి ఒక్కరు డిస్కౌంట్లకే వెళ్తాం. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రోడక్ట్స్ ఎక్కడైతే కొంటున్నామో అది ఎంఆర్పీకి వస్తుంది. మరి ఇంకొక దగ్గర డిస్కౌంట్ ఉన్నప్పుడు వెళ్తామా వెళ్ళాము? ఆ డిస్కౌంట్ ఇక్కడ ఎట్లా వస్తుందో తెలియదు. వాళ్ళకి తెలియదు. మేడం మీకు ఐడియా లేదు కదా, ఇన్ని రోజులు మనం ఇంట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంది, ఓకేనా మేడం? సో ఈ ఫ్యాక్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ ఎంత తయారవుతుంది అంటే మన దాకా వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. కానీ కంపెనీలో తయారైనది ఎంత తయారైందంటే 20 రూపీస్కి తయారైన వస్తువు ఇక్కడ 20 రూపీస్ లాభం తీసుకొని టోటల్ 40 రూపీస్కి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారవుతుంది, ఓకేనా? ఫ్యాక్టరీలో తయారైంది. సో మన దాకా డైరెక్ట్గా రాదు, వస్తుందా? ఒక 4 చేతుల మీదకి మారిన తర్వాత మన దాకా వస్తుంది. సో 4 ఎవరంటే ఇక్కడ సిఎస్ఎఫ్ఐ ఏజెంట్ వాళ్ళు ఉంటారు. ఈయన 10 రూపాయలు కమిషన్ తీసుకుంటారు, ఓకేనా? జస్ట్ ప్రోడక్ట్ మూవ్ చేసినది. ఈయన ఏం చేస్తాడంటే డీలర్షిప్ ఇస్తారు. డీలర్షిప్ వాళ్ళు ఒక 10 రూపీస్ కమిషన్ తీసుకొని హోల్సేలర్కి ఇస్తారు, ఓకేనా? సో హోల్సేలర్ ఒక 10 రూపాయలు కమిషన్ తీసుకొని ఏం చేస్తాడు? రీటైల్ షాప్ వాళ్ళకి ఇస్తాడు, అవునా కదా? సో రీటైల్ అని ఏం చేస్తాడు? 10 రూపాయలు లాభం తీసుకొని మనం వెళ్ళి ఎవరి దగ్గర కొంటాం? రీటైల్ షాప్లలో కొంటాం, అవునా కదా? ఈయన మరి దాని మీద ఉన్న రేట్ ఇక్కడ దాకా వచ్చేసరికి ఆ ఎంఆర్పి బార్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎంఆర్పి బార్డర్ని మించి మనము ప్రోడక్ట్ అనేది సేల్ చేయవచ్చా? మార్కెట్లో చేయవచ్చా? చేయడానికి లేదు, రూల్ లేదు. సో ఇక్కడ ఎంత పర్సెంట్ పోయింది? 40% వేస్ట్ అయింది, ఇక్కడ 40%. సో కస్టమర్ దాకా వచ్చేసరికి 100 రూపాయలు అయింది, అవునా కదా? మరి ఇంకా మిగతా 20% ఎక్కడికి పోతుంది అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ప్రోడక్ట్స్ తయారైంది, అది నేరుగా కస్టమర్కి ఎవరు చెప్తారు? మార్కెట్. అంటే కస్టమర్కి ఎట్లా తెలుస్తుంది మార్కెట్లో ప్రోడక్ట్ వచ్చిందని? సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తెలుసుకుంటాం, అవునా కదా? సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? సినిమా యాక్టర్లు ఇస్తారు, అవునా కదా? నార్మల్ పర్సన్స్ అయితే ఇస్తారు, మనలాంటి వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు? చేపించారు. వాళ్ళు ఏమైనా ఉత్తగా చేస్తారా? ఇప్పుడు ఒక ఐశ్వర్య ఉంది, లక్ష సొప్పు వాడుతుంది, అవునా? ఐశ్వర్య నిజంగానే లక్ష సొప్పు వాడిన తర్వాత అందంగా అయిందా? లేదంటే అందం కూడా ఐశ్వర్య తీసుకొచ్చి లక్ష సొప్పు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తుంది, అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తుంది. మరి ఐశ్వర్య ఆమెకైనా డబ్బు తక్కువ అయిందా? లేదు కదా, కొన్ని కోట్లే కనపడతారు, అవునా కదా? అలాంటి పర్సన్ ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది? సినిమా తీసుకోవాలి, డబ్బు కోసం చేస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం తను అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. మరి దానికి వాళ్ళ లాంటి వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం
20% అంటే దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల యాడ్కే ఆమె ఏం చేస్తుంది, ఒక 2 కోట్లు తీసుకొని పోతాను. 10 నిమిషాల అడ్వర్టైజ్మెంట్. సో ఇట్లా మధ్యవర్తులకి 20%, టోటల్గా మధ్యవర్తులకి ఎంత అయింది, 60% అనేది వేస్ట్ అయింది. అవునా కదా? సో ఇక్కడ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఫ్యాక్టరీ పర్సన్ హెడ్ ఎవరు లాభపడలేదు, ఇక్కడ కొనుగోలు వ్యక్తి కూడా ఏం లాభపడలేదు. కానీ జస్ట్ ప్రోడక్ట్ని మూవ్ చేసినందుకు, అడ్వర్టైజ్మెంట్ ఇప్పించినందుకు మధ్య వ్యక్తులకి 60% పోతుంది. ట్రెడిషనల్ మార్కెట్ ప్రజెంట్ మీరు ఇక్కడ వెదర్లెస్లో కాకుండా బయట ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా, అది ఈ విధంగా వస్తుంది. మరి ఈ బర్డెన్ వీళ్ళకి అందరికి ఇచ్చే డబ్బులు ఎవరి, కస్టమరే కదా. మన కస్టమర్కి ఏమైనా అవకాశం ఉందో ఇంకా ప్రోడక్ట్ బిజినెస్ ఉపకారంగా మార్చుకోవడానికి? అవకాశం లేదు. మనం కష్టం చేసి కస్టమర్గానే ఉండిపోదామా జీవితాంతం? లేదు కదా. సో అలాంటి ఆపర్చునిటీ ఇక్కడ మనకి డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లింగ్లో ఎట్లుంటుందంటే ఇక్కడ ఫ్యాక్టరీగా ఏం చేస్తారంటే మధ్య వ్యక్తులు ఎవరు ఉండరు, నో మిడ్ లైన్స్ అన్నమాట. మధ్య వ్యక్తులు ఎవరు ఉండకుండా డైరెక్ట్ కస్టమర్కే అందిస్తారు. కానీ ఇక్కడ మధ్య వ్యక్తులు ఉండకుండా ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారు అంటే ఫ్రీగా డీలర్షిప్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు డీలర్షిప్ తీసుకోవడానికి మినిమము ఒక 20 lakhs టు crore లేకుండా ఇక్కడ మనకి కంపెనీ ఫ్రీగా డీలర్షిప్ ఇస్తూ అంటుంది. ఏం పెట్టి ఇందులో లాగిన్ అవ్వాలి అని అంటే ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంది కదా. సో జస్ట్ ఆధార్ కార్డుతోని మనం ఇక్కడ డీలర్షిప్ తీసుకోవచ్చు. ఎంతమంది తీసుకోవడం రెడీ ఉన్నారు ఈ డిస్కౌంట్ రావడానికి? ఫ్రీగా డీలర్షిప్ ఇస్తుంది. ఈ డిస్కౌంట్లో సామాన్ ఎట్లా వస్తుందంటే ఎంఆర్పి ఉంది కదా, ఎంఆర్పి గల ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి మరి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే హోమ్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయానికి సంబంధించి వెటర్నరీ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్. సో ఇట్లా మనకి ఒక 7 categories ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకేనా? అన్ని కలిపి ఒకటే దగ్గర దొరుకుతున్నాయి డిస్కౌంట్. సో మనం ఎట్లా ఇవన్నీ నిత్యావసర వస్తువులు బయట మార్కెట్లో మనం పర్చేస్ చేస్తే ఎలాంటి డిస్కౌంట్ లేదు. అలాంటిది ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా అంటే కంప్లీట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మనకు వస్తే క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయే రావా? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ క్వాలిటీ దొరుకుతున్నాయి, డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు మనం ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా? సో ఒకవేళ మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది ఇందులో ఐడి తీసుకుంటే అంటే ఎంఆర్పి ఒక 100 రూపాయల ఎంఆర్పి గల వస్తువు మనకి ఎంత వస్తుంది అంటే 50 నుంచి 60 రూపాయల మధ్యలో వస్తుంది. 100 రూపాయల వస్తువు 50 నుంచి 60 రూపాయల మధ్యలో వస్తుంది. అంటే డిస్కౌంట్లో తీసుకుంటున్నామా లేదా? డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి లేదా? ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నమాట, ఒకటి కాదు ఇన్ని రకాల వస్తువులు ఇక్కడ మనకు డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ అనేటివి అందిస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డ్తో లాగిన్ అవ్వడం వల్ల. ఓకేనా? సో నెక్స్ట్ ఏముంటుందంటే ఇంకా డిస్కౌంట్ ఇందులో ఇంకా డిస్కౌంట్ పెద్ద డిస్కౌంట్ ఏముంటుందంటే మనం ఎట్లా ఇందులో సిఎన్సి ఆఫర్ అని ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్. రెగ్యులర్ ఎట్లాగో నిత్యావసర వస్తువులు ప్రతి నెల అయిపోతే ఉంటాయా? అయిపోతాయి కదా. ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కటి నిత్యావసరమే అయిపోతాయి. సో అయిపోతా ఉంటే కొనుక్కుంటాం కదా. ఎట్లా కొనుక్కుంటాం అంటే అయిపోయిన కొద్ది కొనుక్కుంటాం. అట్లా కాకుండా ఇక్కడ ఒక తేదీ నుంచి ఒక తేదీ వరకు మనం ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం అనుకోండి, మనకి 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఉన్నాయి అందరికీ? ఉన్నాయా మేడం? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. ఎందుకు ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవట్లేదంటే మనకి మనం సంపాదించిన డబ్బు అనేది మన అవసరాల మనమే తీరుతుంది. అవునా కదా? సో అలాంటిది ఇప్పుడు స్పెషల్గా మనము ఒక ఇన్సూరెన్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టి మనం తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? అవునా కదా? సో అలాంటిది ఇక్కడ నువ్వు జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల నీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇక్కడ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల కంటిన్యూస్ ఎట్లా అయిపోతాయి కదా. అదేంటో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపే కొనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా? 1st నుంచి 15th లోపు కనుక మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినట్లయితే ఈ ప్రోడక్ట్స్ అన్నిటిపైన మనకి పీవీ ఉంటుంది అన్నమాట, బిజినెస్ వాల్యూమ్ ఉంటుంది. బయట మన ప్రోడక్ట్స్ కొనుక్కుంటే
రూపాయలు అవుతుంది. ఓకేనా? 3,300 పెట్టి మనము మీరు ఫస్ట్ మంత్ పర్చేస్ చేస్తే 1,100 బీవీలు వచ్చినాయి. 1,100 బీవీలు రావడంతో పాటు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 225 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. హెల్త్ ప్రోడక్ట్ అన్నమాట. ఓన్లీ హెల్తే వస్తుంది. మళ్ళీ హోమ్ ప్రోడక్ట్స్ అలాంటివి ఏం కాదు, ఓన్లీ హెల్త్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇట్లా ఫస్ట్ మంత్ పర్చేస్ చేసిర్రు. నెక్స్ట్ సెకండ్ మంత్ కూడా 1100 బీవీ చేసి 1100 బీవీ చేస్తే 225 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. అదేవిధంగా థర్డ్ మంత్ కూడా మీరు 1100 బీవీతో పర్చేస్ చేస్తే 225 రూపీస్ వచ్చింది. ఇట్లా 3 నెలలు వరుసగా మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే ఎంత అయిందంటే ఇది మొత్తం 6,775 రూపాయల హెల్త్ ప్రోడక్ట్స్ ఫ్రీగా తీసుకుంటాం. ఓకేనా? 3 నెలలు వరుసగా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినందుకు కంపెనీ ఏమంటున్నారంటే 4వ నెల నుంచి 1 ఇయర్ వరకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా ఉంటుంది. అంటే మనకి ఏమన్నా జరగరాంది జరిగితే మన నామినీ ఉంటారు కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరికి నామినీ అడుగుతారు లేదా? సో ఆ నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నా అందరికీ? ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నంత వరకు ఓకే, మరి మన తర్వాత మన ఫ్యామిలీకి ఏమి ఇచ్చిపోతున్నాం అన్నది ఇంపార్టెంట్. అవునా కదా? సో అట్లా అని ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఉంటున్నారో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. అవునా? ఏమన్నా ఆరోగ్యం ఖరాబ్ అయితేనే చనిపోతున్నారా? లేదు కదా. కూర్చున్నట్టు కూడా ఏదో ఒకటే చనిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే మరి ఒకవేళ నువ్వే సంపాదించే వ్యక్తివి నీ ఇంట్లో, మరి ఏమైనా జరగరాని జరిగితే మరి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అవునా? సో అలాంటి సిచ్యువేషన్లో మనకి 2 లక్షలు అనేది ఉపయోగపడతాయి అన్నమాట. 2 లక్షల ఇన్సూరెన్స్ మన నామినీకి వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 lakhs ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ప్లస్ అదేవిధంగా డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం ఎక్కడ పోయి కొందాం? ఇక ప్రోడక్ట్స్ ఎక్కడ పోయి కొనుక్కుందాం? ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా? ఇక్కడ మనకి డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అవునా? ప్లస్ మీకు ఇందులో ఈ ఫ్రీగా ఐడి ఉండడం ద్వారా ఇవన్నీ కంప్లీట్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ కాబట్టి ఇక్కడ మనకి వేదాయు వెల్నెస్ అని హాస్పిటల్స్ ఉంటాయి. సో ఈ హాస్పిటల్స్ అన్నిట్లలో ఇప్పుడు ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటారో ఐడి ఉంటుందో వాళ్ళకి 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ అందుతుంది. బాగుందా లేదా? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ? 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ అందుతుంది అని అంటే మనం మన ఫ్యామిలీ అయితే ఫస్ట్ సేవ్, బిజినెస్ పక్కన పెట్టేసాం. ఇసార్ నో. సో 50% డిస్కౌంట్లో మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అందుతుంది. మరి ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటే ఇక్కడ నార్మల్గా హాస్పిటల్స్లలో కొన్ని ఆపరేషన్ చేసేవి ఉంటాయి, కొన్ని ఆపరేషన్ చేయకుండా కూడా నయం చేసేవి డిసీజెస్ ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడ ఓన్లీ ఆపరేషన్ చేయకుండా నయం చేసే డిసీజ్లకి ట్రీట్మెంట్ అన్నమాట. పర్మనెంట్గా కంప్లీట్ మూలాల నుంచి రోగాన్ని నయం చేసే హాస్పిటల్స్ అనమాట. అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏం ట్రీట్మెంట్ అంటే పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థెరపీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇంజక్షన్లు ఆపరేషన్లు కాకుండా పంచకర్మ ట్రీట్మెంట్ అయితే థెరపీస్ ఉంటాయి. కేరళ వైద్యం అంటారు కదా, అలాంటి వైద్యం ఉంటుంది ఈ హాస్పిటల్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మన ఫ్యామిలీకి అయితే ఇక్కడ బెనిఫిట్ పొందుతున్నామా లేదా? అలాంటప్పుడు ఈ సిఎల్సీలో ఉండొచ్చా? సో ఇక్కడ మనకి 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ వస్తుంది, ప్లస్ అదేవిధంగా ఇన్సూరెన్స్ వస్తుంది అని అన్నప్పుడు మీతో పాటు ఎంతో మంది కూడా ఉంచొచ్చా లేదా? చెప్పొచ్చా? ఇది ఇక్కడ బెనిఫిట్ ఉందని చెప్పొచ్చా లేదా? చెప్పితే డబ్బులు వస్తాయి, చెప్పకపోతే ఏం రాదు. ఓకేనా మేడం? ఇప్పుడు చెప్పితే డబ్బులు వస్తాయి అన్నప్పుడు చెప్తారా లేదా? చెప్పకపోతే ఏమైతుందో మీకు ఈ డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ చెప్పితే డబ్బులు ఎట్లా వస్తాయి అన్నది చెప్తాం మనం. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా అందరికీ? వేదలెస్ అంటే మోడర్న్ వే ఆఫ్ ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఎంతమందికి తెలిసి చెప్పండి? అమ్మ మీకైతే తెలిసి ఉంటుంది. అవునా కదా? ఆయుర్వేదం అంటే
ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ చెప్తున్నా. జైపూర్లో ఉంటుంది. కంపెనీ ఎక్కడ ఉంటుందో తెలియాలి కదా, ఈ ప్రోడక్ట్స్ వాడాలి. సో జైపూర్ రాజస్థాన్లో ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2018 జూన్ 8కి స్టార్ట్ అయింది. ఓకేనా. సో వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వీళ్ళే తయారు చేస్తారు ఈ మందులను. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్లస్ అదేవిధంగా రెఫరల్ సిస్టమ్ ఉందన్న. రెఫరల్ సిస్టమ్ ఓకేనా మేడం. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి అంటే హాస్పిటల్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ కంపెనీ ప్రొఫైల్. సో ఇక్కడ రెఫరల్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్లో మనకి 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనం వేరే వాళ్ళకి ఇక్కడ ఈ ఆఫర్ ఉందని చెప్పడం ద్వారా డబ్బులు ఎట్లా వస్తాయని చెప్తాం. ఇది 2 జనరేషన్ ఇన్కమ్ అన్నమాట. 2 తరాలకు వస్తుంది ఈ ఆదాయం. మనం ఒక తరం కోసమే ఎంతో కష్టపడతా ఉంటాం, అవునా కదా. మనం లేకున్నా కూడా మన ఫ్యామిలీకి మనం కష్టపడేది, మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ ఇన్కమ్ అనేది మన ఫ్యామిలీకి ఇస్తారా అంటే మన హస్బెండ్కి కానీ మన పిల్లలకు కానీ ఇచ్చే అవకాశం ఉందా? లేదు. సో ఇక్కడ మీరు కనుక ఈ బిజినెస్ కనుక చేసినట్లయితే మనకు ప్లస్ మన ఎవరికైతే నామినీ ఉంటారో వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సేమ్ అంత ఇన్కమ్ రావచ్చు, ఇంకెంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఓకేనా. సో 2 జనరేషన్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారు, యూ 2 జనరేషన్ కాబట్టి ఇక్కడ మనకి 2 లెగ్స్ అన్నమాట. ఓకేనా. సో 2 లెగ్స్ అన్నట్టే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి మనకి ఇందులో 10 లెవెల్స్ ఉంటాయి. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 10 లెవెల్స్ ఉంటాయి. ఆ 10 లెవెల్స్లో 3500 బీబీ ఏ సైడ్ లెఫ్ట్ సైడ్, 3500 బీబీ రైట్ సైడ్. బీబీ మ్యాచింగ్ కనుక చేసి మన సెల్ఫ్ బీబీ వచ్చేసి జస్ట్ 300 అంటే 300 బీబీ చేసినట్లయితే మనని బూస్టర్ 1 అంటారు, ఫస్ట్ లెవెల్ అంటారు. ఇందులో డబ్బులు ఎన్ని వస్తాయంటే 1200 నుంచి 1800 వరకు వస్తాయి. ముచ్చట చెప్పినట్టు చెప్పి వాళ్ళ నుండి సిఎన్సీలో ఉంచినట్లయితే ఈ 1100తో చేసేటోళ్ళను ఒక 3 కనుక ఏ సైడ్, ఒక 3 బి సైడ్ కనుక ఉంచినట్లయితే మనకు 1000 రూపాయల సామాన్ కొనుక్కున్నా మంచిది. మనకు 1200 నుంచి 1800 రూపాయలు పడతాయి. బాగుందా లేదా? సో నెక్స్ట్ 7000 బీబీ ఏ సైడ్, 7000 బీబీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి బూస్టర్ 2 అంటారు. 2000 నుంచి 3000 రూపాయలు ఇన్కమ్ పడుతుంది. చెప్పుతో డబ్బులు పడతాయి అంట. చెప్తామా లేదా? చెప్పవచ్చు, చెప్పరాదు ఇక్కడ. సో నెక్స్ట్ 17000 బీబీ ఏ సైడ్, 17000 బీబీ బి సైడ్ మ్యాచింగ్ చేస్తే మనని బూస్టర్ 3 అంటారు. సో ఇక్కడ మనకి 4000 నుంచి 5000 వరకు ఇన్కమ్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th లెవెల్ వచ్చేసి 35000 బీబీ ఏ సైడ్, 35000 బీబీ బి సైడ్ కనుక మనం మ్యాచింగ్ చేసినట్లయితే అప్పటి నుంచి మనకి సెల్ఫ్ బీబీ ఎంత మెయింటైన్ చేయాలి? 1100 మెయింటైన్ చేయాలి. సెల్ఫ్ బీబీ 1100 ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ లెవెల్కి వచ్చేసరికి. ఓకేనా. సో అప్పుడు మనల్ని షైనింగ్ స్టార్ అంటారు. మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 10,000 నుంచి 14,000 వస్తుంది. జస్ట్ మనం ఇంట్లో ఉండి ఎంతో మందికి రెఫర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ టైం అనేది ఏం లేదు. మీకున్న కొద్ది సమయంలో మీరు ఎట్లా కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో ముచ్చట చెప్పినట్టుగా చెప్పి ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పడం ద్వారా ఇంతమందిని సిఎన్సీలో ఉంచడం ద్వారా 10,000 నుంచి 14,000 రూపాయలు తీసుకోవచ్చు ఆడుతూ పాడుతూ. అవునా. నెక్స్ట్ 70,000 బీవీ ఏ సైడ్, 70,000 బీవీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే షూటింగ్ స్టార్ అంటారు. ఇక్కడ మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 22,000 నుంచి 38,000 వరకు తీసుకోవచ్చు. ఓకేనా మేడం. సో నెక్స్ట్ ఇక్కడ 2,10,000 బీవీ ఏ సైడ్, 2,10,000 బీవీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే మనని ఇక్కడ వేగా స్టార్ అంటారు. ఇక్కడ మనకి
60,000 నుంచి వెళ్ళి 80,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 6,30,000 బీవీ ఏ సైడ్, 6,30,000 బీవీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే మనం ఇక్కడ స్కార్పియన్ స్టార్ అంటాం. సో ఇక్కడ మనము 1,50,000 టు 2 lakhs తీసుకోవచ్చు. లక్షల్లో ఆదాయం తీసుకోవచ్చు ఇక్కడ. వింటున్నారా? కానీ మీరు బయట ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ చేస్తున్న జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇంతవరకు ఇన్ని లక్షల వరకు మీరు వెళ్తారు, వెళ్ళొచ్చా? వెళ్ళడానికి లేదు, అక్కడ ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఛాన్స్ ఉంది అన్నప్పుడు చెప్పొచ్చా చెప్పరాదా? నెక్స్ట్ ఇక్కడ 12,20,000 బీవీ ఏ సైడ్, 12,20,000 బీవీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే ఇప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉన్నా కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెగ్లో 70,000 బీవీ వచ్చింది, ఇంకొక లెగ్లో జస్ట్ 35,000 వచ్చింది. వచ్చినప్పుడు ఇన్కమ్ రాదు అనడానికి లేదు. ఈ 35,000 వరకు బ్యాలెన్స్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? షైనింగ్ స్టార్ 10,000 నుంచి 14,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఒక లెగ్ ఎక్కువ పోయి ఒక లెగ్ తక్కువ పోయినా కూడా అక్కడ వరకు బ్యాలెన్స్ చేసి ఇన్కమ్ ఇస్తుంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏ లెవెల్ అంటారండి? రీగల్ స్టార్ 3.5 to 4 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. 4 లక్షలు తీసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి చదువుకొని అట్లా ఇన్ని రోజులు నేను చదువుకోలేదు, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు, నేను ఏదో చేయాలనుకున్నా చేయలేను అన్న వాళ్ళకైతే ఇక్కడ అవకాశం ఉందా లేదా? ఇట్లా 24 లక్షల 40,000 24 లియో స్టార్ అంటారు. ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు? 5 lakhs to 8 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 10వ లెవెల్. మనకి ఎన్ని లెవెల్స్ అన్నాను? 10 లెవెల్స్. కానీ ఇప్పుడు కొత్త కూడా ఇంకొక లెవెల్ యాడ్ అయింది, అది చెప్తాను తర్వాత. సో ఇక్కడ 50 lakhs 80,000 బీవీ ఏ సైడ్, 50 lakhs 80,000 బీవీ బి సైడ్ కనుక మ్యాచింగ్ చేసినట్లయితే మనల్ని ఇక్కడ ఫైనల్ లెవెల్ వచ్చేసి గ్లోబల్ స్టార్ అంటారు. 12 లక్షల నుంచి 18 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం లక్షలే.